హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నితిన్ లాంటి హీరో ఎన్ని సినిమాలు చేసినా కూడా అతనికి చాలా మంచి గుర్తింపు అయితే రాలేకపోయింది. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆయన కెరీర్ చాలా వరకు డైలమాలో పడిందనే చెప్పాలి. ఇక ఈ రోజు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ సినిమాతో సక్సెస్ ను సాధించాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అక్కకి ఇచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమందిని సేవ్ చేయడానికి నితిన్ ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొని ఆ ప్రాంతర ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. మరి ఈ క్రమంలో ఆయన వాళ్ళ అక్క మాటను నిలబెట్టాడా, ఆ ట్రైబల్ ఏరియా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, వాళ్ళకు ఆయనకు మధ్య సంబంధం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందించాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు లేడీస్ కి పెద్దపీట వేస్తూ ఉండటం విశేషం. ఇక రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో కూడా ఆయన లేడీ ఎమోషన్స్ లేకుండా నేను కథలు రాయలేనని చెప్పాడు. ఇక ఈ కథ పేపర్ మీద బానే ఉంది, కానీ స్క్రీన్ మీదకు వచ్చేసరికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఎదురైనట్టుగా తెలుస్తుంది. వేణు శ్రీరామ్ రాసుకున్న కథని చాలా క్లారిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటంలో చాలా వరకు విఫలమయ్యాడు. ఒక కథని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రమే అది ఎలివేట్ అవుతుంది. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అందువల్లే ఈ సినిమా చూస్తున్న సేపు ఏదో సాగుతుంది అంటే సాగుతుంది తప్ప ఎమోషనల్ గా ప్రేక్షకుడు అసలు కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. వేణు శ్రీరామ్ గత సినిమాల మాదిరిగానే ఎమోషన్ ను ఫుల్ లెంత్ కంటిన్యూ చేయలేకపోయాడు. మరి ఈ సినిమాలో కూడా అదే లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్లు అయితే ఉన్నాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుల్ని కొంతవరకు కనెక్ట్ అయినప్పటికీ, దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే దానికి ఒక స్టాండర్డ్ వాల్యూస్ అయితే ఉంటాయి. మరి ఈ సినిమాలో అవి ఏమీ కనిపించవు. ఈ సినిమాలో ఏం నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశాడో అనే విషయం అయితే అర్థం కావటం లేదు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్, అంజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వడం చాలా వరకు కష్టంగా మారింది. క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ అయితే చాలా బాగా చక్కగా ప్రజెంట్ చేసినా అది ప్రేక్షకుడికి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. సప్తమి గౌడ సైతం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. విలన్ గా చేసిన సురభ సత్యదేవ్ నటన చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే అతని విలనిజం ప్రేక్షకుడిని భయపెట్టించాడనే చెప్పాలి. ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, అంజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా విజువల్స్ ఒక రకంగా బాగున్నప్పటికీ ఇంకాస్త విజువల్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, అనవసరమైన సీన్స్ లేపేస్తే బాగుండేది.